జగన్ ప్రజలు మర్చిపోకుండా ఎవరు చేస్తున్నారు? పొరపాటున జగన్ ఎక్కడ మర్చిపోతారో అని ప్రతిరోజు జగన్ను తిడుతూ వాళ్ళ అనుకూల పత్రికల్లో టీవీ ఛానల్లో జగన్ మీరు ఏదైనా ఆ 2 ఛానళ్ళు చూడండి, కావాలంటే డిబేట్లు చూడండి. ఎవ్రీ డే మీరు ఇరాన్ పైన అమెరికా దాడి చేసినా ఆ టాపిక్ చర్చకు ఉండదు. ట్రంప్ టారిఫ్లతో బీభత్సం చేసినా అది పెద్దగా చర్చ ఉండదు. ప్రతిరోజు చర్చ ఎవరి మీద జరుగుతుంది చూడండి. మీరు ఒక 1 వీక్ తీయండి, 1 వీక్ డిబేట్లు ఏవో చూడండి. 1 వీక్ చంద్రబాబు నాయుడు పాలన గొప్పతనం గురించి కూడా కాదు, జగన్ తిట్టే డిబేట్లు ఉంటాయి, ఇక వేరే ఉండవు. మీరు ఎప్పుడన్నా జగన్ను ఎక్కడ ప్రజలు మర్చిపోతారేమోనని ఎవ్రీడే గుర్తు చేస్తున్నారు కదా ఏదో ఒకటి పెట్టి. సో ఆ గుర్తు చేయడం వల్ల లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. మొదట్లో ఉన్నంత ఎఫెక్ట్ ఉండదు, కొన్ని రోజుకు పట్టించుకోరు జనం. రోజు మీరంటే ఎట్లా పట్టించుకుంటారు? కెరియర్ కదా. సో అందువల్ల మీరే జగన్ను మర్చిపోకుండా చేస్తూ మళ్ళీ జగన్ లేకుండా మేము గ్యారంటీ ఇస్తున్నామంటే ఎట్లా? మీరు జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో గొప్ప సంపద సృష్టించి గొప్ప అభివృద్ధిని చూపి గొప్ప సంక్షేమాన్ని ఇచ్చారనుకోండి, ప్రజలు ఎందుకు జగన్ కోటేస్తారు? ప్రజలే చూసుకుంటారు జగన్ రాకుండా. మీ పాలన మీపైన ఆధారపడింది, జగన్ పైన ఆధారపడలేదు. డెమోక్రసీలో ఒక గీతను మనము రబ్ చేయలేము, బలపలేము. అంతకన్నా పెద్ద గీత గీయాలి. జగన్ అనే గీతను డెమోక్రసీలో లేకుండా ఎట్లా చేయగలుగుతాం? ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మోడీ ప్రభుత్వం ఉంది. వైసీపీని రద్దు చేయండి, జగన్ను పోటీ నుంచి అనర్హు చేయండి. మరి అలా చేయగలుగుతారా మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది కదా, అలా చేసి పడితే పని అయిపోతుంది కదా. మీరు అన్నట్టుగా భూతం కొండనుకోండి మళ్ళీ రాదు కదా, మరి చేయండి, చేయగలరా? సో అందువల్ల ప్రాక్టికల్గా ఫోకస్ ఎవరిపైన ఉండాలి? జగన్ పైన కాదు. జగన్ మళ్ళీ రాడు, జగన్ వచ్చే ప్రసక్తి లేదు, జగన్ వస్తాడేమో అని పారిశ్రామికవేత్తలు మనల్ని ఎప్పటికీ అడుగుతున్నారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు అనుమానం ఉంది జగన్ ఎక్కడ వస్తాడో అని. టీడీపీ వాళ్ళకి లేదు కానీ వాళ్ళకు ఉన్నది. ఇది జగన్కు పాజిటివ్ చెప్పడమే అవుతుంది కదా. ప్రపంచంలో జగన్ రావడానికి ఎవరు నమ్ముతలేరు, మళ్ళీ వస్తుందేమో అని అడుగుతున్నారు. అంటే మరి ఇది ఎవరు? జగన్ స్టిల్ ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు జగన్ రావచ్చు అన్న అభిప్రాయం కూడా ఉంది కదా. అది ఎవరు లోకేష్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు.